అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కర్ణం చైతన్య కుమార్. నేను విశ్వభారతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పెంచకల్పాడు నందు ఆర్థోపెడిక్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం చర్చించుకోబోయే కండిషన్ పేరు టెన్నిస్ ఎల్బో, వాడుక భాషలో మోచేతి నొప్పి. అసలు ఎందుకు దీని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే, మేము ఓపీలో చూసే చాలామంది పేషెంట్స్లో తరచుగా వచ్చేటటువంటి ప్రాబ్లం ఈ మోచేయి నొప్పి. అసలు టెన్నిస్ ఎల్బో అంటే ఏంటి? మోచేయి బయట వైపు వచ్చే నొప్పిని టెన్నిస్ ఎల్బో అంటాము. దాన్నే మెడికల్ భాషలో లాటరల్ ఎపికాండైలైటిస్ అని కూడా పిలుస్తారు. అసలు ఎందుకు వస్తుంది? మనం మోచేయి బయట భాగంలో ఉండేటటువంటి ఎముక దగ్గర నుండి ఈ మోచేయికి మణికట్టుకి మధ్యన ఉండేటటువంటి భాగంలో ముందు వైపు వెనక వైపు కండరాలు ఉంటాయి. ఈ వెనక వైపు ఉండే కండరాలు మన మణికట్టును పైకి కిందికి అనేదానికి ఉపయోగపడతాయి. ఈ వెనక ఉండేటటువంటి కండరాలు మోచేయి బయటి భాగంలో ఉండే ఎముక దగ్గర నుండి వస్తాయి. సో ఎప్పుడైతే మణికట్టు ఎక్కువ ఒత్తిడికి లోనవుతుందో, మోచేయి ఎక్కువ పని చేయబడుతుందో, అటువంటప్పుడు ఈ కండరానికి మరియు ఎముకకు మధ్యలో రాపిడి జరిగి ఆ కండరము చిన్నగా చీలికలు, మైక్రో టియర్స్ అంటాము, దాంతోపాటు వాపు రావడం కూడా జరుగుతుంది. ఈ విధంగా జరగడం వల్ల నొప్పి అన్నది మనకు ఎక్కువ అవుతుంది. అసలు ఎవరిలో వస్తుంది? దీనికి వయసుతో సంబంధం లేదు. మగవాళ్ళలో ఆడవాళ్ళలో ఎవరిలో అయినా రావచ్చు. కానీ అతి ప్రధానంగా 40 నుండి 55 సంవత్సరాలలో, ముఖ్యంగా ఇంట్లో ఎక్కువ పనిచేసే ఆడవాళ్ళలో కావచ్చు, డైలీ లేబరర్స్ కావచ్చు, కార్పెంటర్లు మరియు టెన్నిస్ ఆడే క్రీడాకారులు, ఎక్కువ దూరం కారు తోలే వాళ్ళలో చాలా తరచుగా చూస్తూ ఉంటాం. మరి ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, మోచేయి బయటి భాగంలో విపరీతంగా నొప్పి రావడం, దాని కింది భాగం మొత్తం గుంజినట్టు కానీ లాగినట్టు కానీ ఉండడం, అలాగే మోచేయి బయటి భాగంలో వాపు ఉండడం, ఏ చేయి అయితే ఇబ్బందికి లోనవుతుందో దాంతో బరువులు ఎత్తలేకపోవడం, చిన్న జగ్గు లేదా మగ్గు వాటర్ కూడా ఎత్తినా విపరీతమైన నొప్పి వస్తుంది. అలాగే ఎక్కడైతే నొప్పి ఉంటుందో దాని చుట్టుపక్కల మనం ఒత్తి అయితే గట్టిగా ఒత్తినా కానీ లేదు ముట్టుకున్నా కానీ ఆ నొప్పి చాలా అధికమవుతుంది. మరి దీన్ని ఎలా గుర్తించాలి? ఇలాంటి కండిషన్స్ని మెడికల్ టర్మినాలజీలో క్లినికల్ డయాగ్నోసిస్ అంటారు. అంటే ఏంటి అంటే, ఈ వ్యాధి యొక్క లక్షణాల వల్లనే మనకు వ్యాధి ఉందా లేదా అని ఒక నిర్ధారణకు రావచ్చు. కానీ తరచుగా మనం ఒక ఎక్స్రే అయితే తీయిస్తాము. ఈ మోచేయి నొప్పి కారణాలు వేరే ఏమైనా ఉండొచ్చునా, అనగా మోచేయి అరుగుదల కావచ్చు, లేదంటే యూరిక్ యాసిడ్ నిల్వలు పెరగడం వల్ల మోచేయి బయటి భాగంలో వ్యాధి రావచ్చు. సో వేరే ఏదన్నా కారణాలు ఉన్నాయా అని ఒక రూల్ అవుట్ చేసుకోవడానికి మాత్రం మనం ఎక్స్రే తీస్తాం. ఇలా ఎన్ని మందులు వాడినా, ఎన్ని పనులు చేసినా నొప్పి తగ్గకపోవడంతో ఒక 6 వారాలు కావచ్చు, 8 వారాలు కావచ్చు, అప్పటికి కూడా మనకు ఎటువంటి ఉపశమనము లేనిచో అప్పుడు ఒక ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని వేరే ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అన్నది చూసుకుంటాం. సరే, వీటి ట్రీట్మెంట్ ఎలా? మరి ఇది ఖచ్చితంగా తగ్గుతుందా లేదా అంటే, ఎట్టి పరిస్థితిలో భయపడాల్సిన అవసరం అయితే లేదు. 95% ఖచ్చితంగా తగ్గుతుంది. వాళ్ళలో కూడా 98% ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా మందులు మరియు జీవన శైలిలో మార్పులు చేసుకోవడం వల్ల తగ్గుతాయి. మరి ట్రీట్మెంట్ విధానాలకు వస్తే, మొట్టమొదటి రెస్ట్. మణికట్టుకు కానీ మోచేయి కానీ ఎక్కువ ఒత్తిడి చేయకూడదు. రెండోది మందులు, వీటిని ఎనసైడిస్ అంటాం. ఇవి ఏంటి అంటే, కండరం ఏదైతే ఇబ్బందికి లోనైందో దాని యొక్క వాపును కావచ్చు, దాని యొక్క నొప్పిని కావచ్చు తగ్గించేదానికి ఉపయోగపడతాయి. 3, వాపు ఎక్కువగా ఉన్నప్పుడు ఐస్ పెట్టుకోవచ్చు. 4, టెన్నిస్ ఎల్బో బ్రేస్ అంటాము. అంటే మోచేయి పట్టి అన్నమాట. ఎక్కడైతే మనకు నొప్పి ఉందో అక్కడ కాకుండా 1 లేదా 2 సెంటీమీటర్లు దానికి కింద ఒక పట్టీలాగా వేసుకుంటాం. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఏ కండరం అయితే ఒత్తిడికి లోనవుతుందో ఆ కండరం రెస్ట్లో ఉన్నందువల్ల నొప్పి అన్నది మనకు తగ్గుతుంది. 5వది ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీలో మనకు 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఐఎఫ్టీ అంటాము, రెండోది అల్ట్రాసౌండ్ థెరపీ అంటాం. ఈ ఫిజియోథెరపీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, లోపల ఇబ్బందికి లోనవుతున్నటువంటి కండరానికి ఎక్కువ రక్తం సరఫరా జరగడం వలన ఆ చిన్న చిన్న చీలికలు, మైక్రో టియర్స్ అన్నాం కదా, అవి మానిపోతాయి. దానివల్ల నొప్పి అన్నది తగ్గుతుంది. ఇన్ని చేసినా కూడా 5 వారాలు 6 వారాలైనా నొప్పి తగ్గకపోతే ఇంజెక్షన్లు ఇస్తాము. ఆ ఇంజెక్షన్లలో 2 రకాలు. ఒకటి స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఉంటుంది, రెండోది ప్లాస్మా థెరపీ లేదా పిఆర్పి ఇంజెక్షన్స్ అని అంటాం. ఏంటి అంటే, మన యొక్క రక్తం తీసుకొని దాంట్లో ప్లేట్లెట్స్ అనే రక్త కణాలను సపరేట్ చేసి 2 లేదా 3 ml ఎక్కడైతే నొప్పి వస్తుందో అక్కడ మనం ఇంజెక్షన్ రూపంలో ఇస్తాం.
ఇన్ని చేసినా కూడా 1 లేదా 2% మంది జనాల్లో తగ్గకపోతే అప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. చిన్న శస్త్రచికిత్స రూపంలో ఎక్కడైతే నొప్పి ఉండి ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడ చిన్న కోత పెట్టి లోపల డ్యామేజ్ అయినటువంటి పార్ట్ని తీసేసి మళ్ళీ అతికిస్తాం. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటి అంటే ఇది చాలా తరచుగా వచ్చినా ఎటువంటి భయం అవసరం లేదు. 95% ఖచ్చితంగా తగ్గుతుంది. వాళ్ళలో కూడా అధిక శాతంతో శస్త్రచికిత్స లేకుండా మందుల రూపంలోనే తగ్గుతుంది. థ్యాంక్ యూ.